పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే, మేషరాశిలో అశ్వని, భరణి, కృతిక నక్షత్రాలు ఉంటాయి. 1, 2, 3, 4 పాదాలు అశ్వని నక్షత్రం, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1, 2, 3, 4 పాదాలు. ఈ పాదాల్లో జన్మించిన వారు మేషరాశి వారు అవుతారు. మేషరాశి వారికి ఆదాయం, వ్యయం ఎలా ఉన్నాయంటే, ఆదాయం 2, వ్యయం 14 ఉన్నాయి. రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం ఎక్కువగా ఉండదండి, 2 ఉంటుంది. ఖర్చు 14 ఉండడం జరుగుతుంది. ఈ విశ్వవసునామ సంవత్సరం మొదలవటమే కాలసర్ప దోషంతో, షష్టగ్రహ కూటంతో మొదలవుతుందండి. ఇక దీంతో పాటు 9 నెలల పాటు త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. ఇక విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి 4 గ్రహాలు, రాహుకేతువులు, శని, గురువు మారబోతున్నాడు. కనుక ఈ 4 గ్రహాలు మారుతున్నందువల్ల ద్వాదశ రాశుల వారికి చాలా వరకు చాలా మార్పులు రావడం అనేవి జరుగుతాయి. ముఖ్యంగా శని 2.5 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉండాల్సిన, ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుందండి. మార్చి 29లో శని కుంభరాశి నుంచి, తన స్వక్షేత్రమైన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. భద్ర నక్షత్రమైనటువంటి గురు నక్షత్రంలోకి శని సంచారం చేయబోతున్నాడు. కనుక మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఏలినాటి శని ప్రారంభం అవుతుంది అంటే మరి ఏమైనా మీకు అపాయం చేస్తాడా, ఏమైనా కష్టాలు నష్టాలు ఏమైనా తీసుకొస్తాడా అంటే, అది మీ వ్యక్తిగత జాతకము పరిశీలించి చూసుకోవాలండి. శని మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేది. మేషరాశి వారికి మీకు ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరంలో మార్చి 29లో శని పూర్వభద్ర నక్షత్రంలో సంచరించబోతున్నాడు. కనుక మీకు ఇక్కడి నుంచి 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రారంభమవుతుందండి. ఈ ఏలినాటి శని మీ కర్మను బట్టి ఫలితాలు ఇవ్వడం అంటూ జరుగుతుంది. మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కాబోతున్నందువల్ల చాలా రకాలుగా పీడింపం అనేది జరుగుతుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఏదైనా పెట్టుబడి పెట్టడంలో కానీ, ఖర్చుల విషయంలో కానీ, అప్పులు తీసుకున్న ఇచ్చిన, క్రయ విక్రయాల్లో కూడా, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కష్టాలు చాలా వరకు రావడము, ఆర్థిక పరిస్థితి కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అందుకే ఈ సంవత్సరంలో మీకు వ్యయము 14, ఆదాయం 2 అని ఉందండి. అంటే ఎక్కువ వ్యయము, ఎక్కువ ఖర్చు ఎక్కువ ఉంటుంది. మీకు ఖర్చు ఎక్కువ కావడం, అప్పులు ఎక్కువగా కావడం, మరి బంగారం కూడా తాకట్టు పెట్టడం అనేటివి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉండడం వల్ల మీరు అనుకున్న పనులు కావండి చాలా ఆలస్యంగా కావడము, లేదా అవి జాప్యంగా మారిపోవడము, గొడవలు రావడము, మీ పై ఉద్యోగస్తులతో కానీ, మీ పై అధికారులతో కానీ ఈ గొడవలు రావడము, మరి ఉద్యోగ మార్పు జరగడము జరుగుతాయి. అంటే 7.5 సంవత్సరంలో మరి శని మీకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడంటే, అది మీరు ఒక్కొక్కరి జన్మ జాతకంలో ఒక్కొక్కరి కర్మానుసారం శని ఇబ్బంది పెట్టడం అంటూ జరుగుతుంది. అంటే మేషరాశి వారి అందరికీ ఏలినాటి శని ప్రారంభం అవుతుంది కదా, మరి అందరికీ కష్టాలు స్టార్ట్ అవుతాయి. అంటే మీ జన్మజాతకాన్ని పట్టి చూడాలండి, ఆ శని ఎలా ఉన్నాడు, ఏ నక్షత్రము, అవన్నీ చాలా రకాలుగా చూసి అది ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది తెలుసుకోవాలి. ఇక ఏలినాటి శనితో పాటు ఇక మీరు ముఖ్యంగా శని మంత్రజపం చేయడం,
మరి నువ్వులు దానంగా ఇవ్వడం, చెప్పులు, నల్ల గొడుగు, కంబళ్ళు దానంగా ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అయితే 7.5 ఏళ్ళ నాటి శని మీకు ప్రారంభం రావడంతోనే మీకు ఇప్పటి నుంచే మీకు శని కొన్ని ఇండికేషన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. శని కష్టపడి పనిచేసే వాళ్ళు, క్రమశిక్షణ, చెమటోర్చి చేసి పైకొచ్చి అంచెలంచెలుగా పైకి రావాలన్నా, జీవితాన్ని ఒక గుణపాఠంగా తీర్చిదిద్దాలన్నా శని మీకు నేర్పిస్తాడండి. అంటే కష్టపడి పనిచేసే స్వభావాన్ని, మరి మీకు శని పాప అయినాడంటే మీరు చేస్తున్న ప్రతి పని మధ్యలోనే ఆగిపోవడం, దానివల్ల గొడవలు రావడము, కోర్టు కేసులు విపరీతంగా పెరిగిపోవడము, మరి పోలీస్ స్టేషన్లో కానీ ఇతరుల వల్ల గొడవలకు దిగడం కానీ, యాక్సిడెంట్స్ కావడము, యాక్సిడెంట్స్ కూడా బాగానే ఉంటాయండి. ఏలినాటి శనిలో శాస్త్రంలో చెప్పినట్లు అసలు రాత్రి ప్రయాణాలు చాలా వరకు మీరు మానుకోవలసి. ఇది ఏలినాటి శని మేషరాశి వారికి ప్రారంభం అవుతుంది కనుక మీరు శని జపమంత్రం చేయడం, కంబళ్ళు దానం ఇవ్వడం, నువ్వులు దానం ఇవ్వడం, అంటే మీరు చేసిన కర్మను, పాపాన్ని ఆ కాలంలో నుంచి కూడా నువ్వులతో తూలుస్తారండి. అంటే నువ్వులు పాపాన్ని హరింపజేస్తాయి అని చెప్పేసి శాస్త్రంలో చెప్పడం జరిగింది. కనుక నువ్వులను, మీ కర్మను, పాపాలను నువ్వులతో తూకం వేయడం జరుగుతుంది. అందుకే నువ్వులను దానం చేయాలని అంటారు. మరి గొడుగులు దానం చేయడము, ఎక్కువగా కాకులకు అన్నంలో నువ్వులు కలిపిన ఆహారం పెట్టడము, ఇలాంటివన్నీ చేస్తుండడం వల్ల శని శాంతించడం అంటూ జరుగుతుంది. కనుక ఇన్ని రోజులు ఒకెత్తు, ఈ 7.5 సంవత్సరాలు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. అంటే మీ జన్మజాతకంలో శని ఎలా ఉన్నాడో చూసి మీరు తెలుసుకుంటేనే ఆయన ఎంతవరకు మీకు మేలు చేస్తాడు, ఎంతవరకు మరి కీడు చేయడం అంటూ జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఏలినాటి శనిలో వివాహాలు కావడం ఆలస్యం జరుగుతుంది. వివాహాలు అయిన వారికి కూడా సంతానం విషయంలో కూడా చాలా వరకు ఆలస్యం కావడం అంటూ జరుగుతుంది. ఇంతకుముందు వివాహమైన గొడవలు, భార్యాభర్తల మధ్య దూరాలు ఏర్పడడం, ఇక కోర్టు వరకు వెళ్ళడం అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. కనుక మీరు చాలా వరకు ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మీరు చాలా వరకు కాంప్రమైజేషన్లోనే ఉండడం, శని జపమంత్రం ఎక్కువగా పఠించడం వల్ల చాలా అనుకూలత ఏర్పడుతుందండి. శని అధిష్టాన దేవత అయిన వెంకటేశ్వర స్వామి సహస్రనామార్చన, వెంకటేశ్వర స్వామి అభిషేకము, మరి వెంకటేశ్వర స్వామికి ఈ ధూపదీప నైవేద్యాలు సమర్పించడం తప్పకుండా చేసినట్లయితే ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోవడం అంటూ జరుగుతుంది. ఇక రాహువు మీకు లాభస్థానంలోకి వస్తున్నాడు. రాహువు, ఇక రాహు కేతువులు ఒకేసారి ఒక ఇంట్లో నుంచి అపసవ్య దిశలోకి వస్తారండి. కనుక రాహు 9వ స్థానంలోకి రావడం ద్వారా మేషరాశి వారికి లాభస్థానంలో రాహు రావడం ద్వారా చాలా వరకు కూడా రాహువు మీరు అనుకోని విధంగా డబ్బులు రావడము, దూర దేశాల నుంచి కానీ మీరు దూర దేశాలకు వెళ్ళాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా, ఇన్ని రోజుల వరకు మీకు ఆటంకాలున్నా ఇప్పుడు మీకు అవన్నీ అడ్డు తొలగిపోవడం అంటూ జరుగుతాయి. అంటే ఇక్కడ ఏలినాటి శనికి మీరు పరిహారం చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఇవ్వడం అంటూ జరుగుతుంది. కేతువు లాభంలో రాహువు, పంచమంలో కేతువు. కనుక మీ సంతానం విషయంలో కానీ, ఏదైనా మీరు పూజలు కానీ, ఇక ఇతరులకు డబ్బులు ఇచ్చిన విషయంలో కానీ, తీసుకునే విషయంలో కానీ చాలా జాగ్రత్తలు చాలా ముఖ్యం. ఎందుకంటే పంచమంలో కేతువు మీ పిల్లల విషయంలో కానీ, ఈ దూర ప్రాంతాల్లో చదువుతున్నటువంటి పిల్లలు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా వహించాలి. ఇక పిల్లల విషయంలో మీకు గొడవలు రావడము, ఇలాంటివన్నీ కూడా కేతువు పంచమంలో ఉండడం ద్వారా జరుగుతాయి. ఈ విశ్వవసు నామ సంవత్సరము వస్తూనే మీకు ఏలినాటి శని ప్రారంభం అవుతుందండి మేషరాశి వారికి.
7.5 సంవత్సరాలు మీకు పీడింపబడతారు మీరు. 7.5 ఏళ్ళు సాడే సాతి మీకు ప్రారంభం కావడం, ఇక్కడ రాహుకేతువులు కూడా మారడం, ఇక మేషరాశి వారికి గురుబలం కూడా తగ్గిపోవడం అంటూ జరుగుతుందండి. అంటే కుటుంబ స్థానం ధనభావంలో ఉన్నటువంటి గురువు ఇక ఏప్రిల్లో మరి మిథునంలోకి వెళ్ళడం జరుగుతుంది. తృతీయ స్థానంలో గురువు వెళ్ళడం ద్వారా కూడా మీకు గురుబలం తగ్గిపోవడం, ఇక్కడ ఏలినాటి శని ప్రారంభం కావడం, ఇక పంచమంలో కేతువు, లాభంలో రాహువు. అంటే ఇన్ని రకాలుగా మీరు బాధింపబడతారు. అయితే రాహు ఒకటి మీకు ఊరట అండి. ఎందుకంటే ఏలినాటి శనిలో కూడా కొంచెం డబ్బు రావడం, అనుకోని మిత్రులు కానీ, ఈ రాజకీయ రంగంలో కానీ ఈ అనుకోకుండా డబ్బులు చేతికి అందడం అని డబ్బులు ఎక్కువ రోజు నిలబోయి తొందరగా ఖర్చు అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే మేషరాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వవసునామ సంవత్సరంలో మీకు ఏలినాటి శని ప్రారంభమై 7.5 సంవత్సరాలు ఉంటుంది. కనుక మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోండి. వ్యక్తిగత జాతకం చూసినట్లయితే అసలు శని ఎలా నిన్ను బాధిస్తాడు, ఏ రకంగా ఉంటుంది, దాన్ని బట్టి పరిహారాలు చేసుకున్నట్లయితే మీరు ఆ గండాల నుంచి మీరు తప్పించుకున్నవారు అవుతారు. అంటే మేషరాశి వారందరికీ ఏలినాటి శని ప్రభావం ఉంటుందా అంటే ఎవరెవరి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుందండి. మేషరాశి వారు అయితే ఇక మీకు ఏలినాటి శని మీకు మీ పని అయిపోయింది అని మనం చెప్పకూడదు. మీ జన్మజాతకంలో, వ్యక్తిగత జన్మజాతకంలో శని ఎలాంటి స్థానంలో ఉన్నాడు, ఏ రకంగా ఏ నక్షత్రంలో ఉన్నాడు, శని ఎంతవరకు బాధిస్తాడు, ఎంత బలం ఎలా ఉంది, ఇవన్నీ జాతక పరిశీలన చేసి మరి తగిన పరిహారం చేయాలి. చేస్తే అది మీకు చాలా మీకేంటంటే అది సెక్యూరిటీగా ఉంటుంది. ఇక మీరు ఇలా ఎక్కువ ప్రాబ్లం చేస్తాడా, తక్కువ ప్రాబ్లం చేస్తాడంటే మీ జన్మజాతకాన్ని బట్టి తెలుస్తుందండి. మేషరాశి వారికి వచ్చిన వారు అందరికీ శని ఈ కష్టపెడుతుందని కాదు. అందుకే ఏలినాటి శని మీకు ఇంకా ప్రారంభం అవుతుంది 7.5 సంవత్సరాలు. కనుక మీ జన్మజాతకాన్ని పరిశీలించుకొని మీరు తగిన పరిహారాలు చేసుకోండి. ఇక రాహుకేతువులు, ఇక్కడ గురుబలం కూడా తగ్గిపోతుంది మేషరాశి వారికి. కుటుంబ స్థానం ధనస్థానంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి వెళ్ళిపోవడం ద్వారా కూడా చాలా వరకు మీకు వచ్చే ఆదాయం పడిపోవడము, ఖర్చు విపరీతంగా పెరగడం అంటూ జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో మీరు బిల్డర్గా కానీ ఏదైనా ఫ్యాక్టరీ రంగంలో వెళ్ళాలనుకున్న వారు, ఫ్యాక్టరీ నిర్వహిస్తున్న వారికి కూడా చాలా వరకు పనులు ఆగిపోవడం అంటూ జరుగుతాయండి. అందుకే మీ వ్యక్తిగత జాతకం పరిశీలించి ఈ ఏలినాటి శని ప్రారంభం అవుతుంది కనుక మీరు ఈ సమయాన్ని మీరు పట్టుకొని మీకు శని చాలా ప్రాబ్లము, చాలా కష్టాలు వస్తున్నాయి తీసుకొస్తున్నాడు అంటే ఇప్పుడే మీరు మొదలుపెట్టినట్టే పరిహారాలు చేసుకుంటున్నట్టయితే అవన్నిటి నుంచి మీరు సేఫ్ సైడ్గా ఉండడం, మీకున్న నష్టాలన్నీ, మీకు వచ్చే గండాలన్నీ మీరు తప్పుకున్న వారు అవుతారు. అందుకే మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి 7.5 సంవత్సరాల్లో పట్టి పీడించడం జరుగుతుందండి. అంటే మిమ్మల్ని అంటే మీ చేసిన కర్మను బట్టి ఆయన శని భగవానుడు ఒక క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని, అంచెలంచెలుగా పైకి ఎదిగి మనస్తత్వాన్ని ఇస్తాడండి. ఇంకా మీరు చేసిన కర్మలు ఎక్కున్నట్లయితే చాలా వరకు పీడింపడం జరుగుతుంది. 7.5 సంవత్సరాలు తర్వాత కానీ మీకు విముక్తి అనేది లభిస్తుంది అని చెప్పొచ్చు. అందుకే మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం నుంచి. సర్వేజన సుఖినో భవంతు.